హైదరాబాద్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. సిబిఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన చంద్రతేజ్ వ్యాపారంలో స్వతహాగా రాణిస్తున్నారు. చంద్రతేజ్ మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. డీసీపీ స్వగ్రామమైన నల్గొండ జిల్లా అల్వాల్ ఎక్స్ రోడ్ నివాసానికి చంద్రతేజ్ మృతదేహాన్ని తరలించారు. కాగా ప్రస్తుతం మాదాపూర్ సెంట్రల్ జోన్ డీసీపీగా వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. సిబిఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన చంద్రతేజ్ వ్యాపారంలో స్వతహాగా రాణిస్తున్నారు. చంద్రతేజ్ మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. డీసీపీ స్వగ్రామమైన నల్గొండ జిల్లా అల్వాల్ ఎక్స్ రోడ్స్ నివాసానికి చంద్రతేజ్ మృతదేహాన్ని తరలించారు. కాగా ప్రస్తుతం మాదాపూర్ సెంట్రల్ జోన్ డీసీపీగా వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సిబిఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన చంద్రతేజ్ వ్యాపారంలో స్వతహాగా రాణిస్తున్నారు. చంద్రతేజ్ మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. డీసీపీ స్వగ్రామమైన నల్గొండ జిల్లా అల్వాల్ ఎక్స్ రోడ్స్ నివాసానికి చంద్రతేజ్ మృతదేహాన్ని తరలించారు. కాగా ప్రస్తుతం మాదాపూర్ సెంట్రల్ జోన్ డీసీపీగా వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్లో అందిస్తారు. రానా, చెప్పండి, డీసీపీ చిన్న కుమారుడు గుండెపోటుతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి మేఘావతి చంద్రతేజ గుండెపోటుతో మృతి చెందినట్టుగా కుటుంబానికి విచారించడం జరిగింది. వ్యాపారం చేసేవారికి చాలా చిన్న ఏజ్ లోనే ఈ రకంగా కూడా కొనసాగాల్సి డీసీపీ తలదీసి పోతున్నటువంటి పరిస్థితి. వారి కుటుంబ సభ్యులు నల్గొండలో ఉన్నటువంటి ఆల్వాల్ క్రాస్ రోడ్ కి అక్కడికి తీసుకెళ్ళారు. కూడా వ్యాపారంలో